హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను అదంతే మీకు ఈరోజు నేను ఏనుగుని ప్లస్ కుందేళ్ళు షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఏనుగు అండ్ గుర్రాలు అండ్ చిన్న తిరుపతిలో ఉండే గోశాల, ఇలా ఉండే ఆవులన్నిటినీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఓకేనా. సో అది చూసారా, ఇదైతే తింటుంది, ఆకలి ఇస్తుంది అన్నమాట దానికి. సో అయితే తింటుంది అనమాట. అది పిల్ల, ఇంకా పెద్దది కూడా కాదు, దంతాలు కూడా రాలేదు ఇంకా. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఉండే గుర్రాలు చూపిస్తాను, ఓకేనా. ప్లేస్ అంతా చూసారా ఎంత బాగుందో, చుట్టూ చక్కటి మొక్కలు. ఇదిగో ఇదంతా గో సంరక్షణ పథకం ట్రస్ట్ అన్నమాట. సో ఇవైతే ఇక్కడ గుర్రాలు ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాను. రెండు ఉన్నాయి తెల్లవి యాక్చువల్గా. అవును, ఇక్కడ నల్లగుర్రం కూడా ఉండాలి కదా, నల్లగుర్రం లేనట్టుంది. సో ఇక్కడ యాక్చువల్గా అయితే నల్లగుర్రం కూడా ఉండాలి, నల్లగుర్రం లేదు. మీకు తెల్లది ఉన్నాయి రెండు, అవి చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో, తింటుందన్నమాట ఇది ప్రస్తుతానికి. ఇది కూడా సో దానా వేశారు, దానా తాగుతుంది. సరే ఎంత బాగుందో. ఇక్కడ గుర్రం ఉంది, ఇది కూడా దానా తింటుంది అనమాట. సో అదొకటి ఇదొకటి. ఫ్రెండ్స్ ఇదిగోండి, అవి చూసేసారు కదా గుర్రాలు. సో ఇప్పుడు ఇది గో సంరక్షణ ట్రస్ట్ అన్నమాట. సో ఇక్కడ అన్ని ఆవులు అవి ఉంటాయి. అన్నిటికీ కూడా ఇప్పుడు మేత వేసే టైము. సో ఇప్పుడు అన్నీ కూడా మేతలు తింటున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు వీటికి అన్నిటికీ కూడా ఆహారం పెట్టారన్నమాట ఇప్పుడు. సో అన్నీ ఇప్పుడు తింటున్నాయి. సో ఇక్కడ అయితే పాలు తీస్తున్నారు. ఇటువైపు అటువైపు కూడా ఆవులు ఉన్నాయన్నమాట. వీటి దగ్గర కూడా ఎంత క్లీనింగ్ చేస్తున్నారు చూడండి. మొత్తం వాటి దగ్గర ఉన్న గడ్డి అన్నీ క్లీన్ చేసేసి ఆవు పాలు అయితే తీస్తున్నారు. సో ఇవ్వండి అంతా వాటర్తో క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. అదిగోండి బట్టి పంట అంతా కూడా క్లీన్ చేసి చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇదిగోండి బాతు చూసారా అలా తినేస్తున్నారు, బ్యాక్ ప్యాక్ అనుకుంటా. అదండి ఇక్కడ అంతా వాటర్తో చూసారా అలా క్లీన్ చేస్తున్నారు. సో ఆవుల దగ్గర ఇలా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట. ఈ క్లీన్ చేసేసిన తర్వాత ఈ ఆవుల దగ్గర పాలు అయితే తీస్తారు. సో వాటన్నిటికీ దానా పెడతారనమాట. సో అక్కడ ఆయన అయితే గోమూత్రం తీస్తున్నారు ఆవు దగ్గర. అవన్నీ ఆవులు ఇటు
సైడ్ అన్నీ కూడా ఎద్దులు, ఇవన్నీ కూడా ఎద్దులు అన్నమాట. చూసారా ఒక్కోటి ఎలా ఉన్నాయో ఎద్దులు, చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో, అన్నీ ఒంగోలు గుత్తల టైప్లో ఉన్నాయి. ఇవ్వండి ఒక్కోటి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఒంగోలు గిత్తల్లా ఉన్నాయన్నమాట ఒక్కొక్క ఎద్దు. ఇవ్వండి ఒంగోలు జాతి గిత్త, కాంక్రీట్ జాతి గిద్ద, పొంగునూరు జాతి గిద్ద, కపిల జాతి గిద్ద, జెర్సీ జాతి గిత్త అండ్ గిర్ జాతి గిత్త అనమాట. సో ఇక్కడ మొత్తం 6 రకాలు ఉన్నాయండి. సో ఇది అయిపోయింది. మీకు బాతులు చూపిస్తాను రండి. బాతులు, గిన్ని కోళ్ళు, అక్కడ గిన్ని కోళ్ళు ఉన్నాయి చూసారా, గిన్ని కోళ్ళు కొంగలు అక్కడ తిరుగుతున్నాయి. సో మీకు బాతులు, తర్వాత నిప్పు కోడి అంటారు కదా, సో దాన్ని కూడా చూపిస్తాం. ఇవ్వండి హంసలు ఉన్నాయి చూసారా, ఇవి దగ్గరికి వెళ్తే పొడి చేస్తాయి కూడా, జాగ్రత్తగా ఉండాలి వీటి దగ్గర. చూసారా ఇవన్నీ అన్ని హంసలు ఉన్నాయో, వీటి కోసం అనమాట. ఇదంతా కూడా ఆవుల కోసం తీసుకొచ్చిన గడ్డి ఇదంతా, ఇవి పొడి చేస్తాయి దగ్గరికి వెళ్తే. చూసారా అలా ఉన్నాయో. సో ఇవ్వండి నిప్పు కూడా ఉంది ఇక్కడ, నిప్పు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మూతుంది కదా, మూతుందా ఇవ్వండి. ఇక చూసారా ఎలా ఉందో. చూసారా ఇలా ఉన్నాయో. ఇక్కడ మొత్తం 3 ఉన్నాయన్నమాట. ఇవి 2, ఇదిగోండి అదొకటి ఇక్కడ పక్క నుంచి కనిపిస్తుంది, అదొకటి. మొత్తం 3 ఉన్నాయి నిప్పుకోళ్ళు. ఇదిగోండి గిన్ని కోళ్ళు అక్కడి నుంచి ఇటు వచ్చేసాయి, ఎత్తుకుంటూ వచ్చేసాయి. ఈ 2 గిన్ని కోళ్ళు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకట్లేదు అన్నట్టు మామూలు దారిలో. ఇక్కడ చిన్న తిరుపతిలో గో సంరక్షణ ట్రస్ట్లో ఇన్ని రకాలు పక్షులు, జంతువులు అయితే ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ఎప్పుడన్నా ఎవరన్నా చిన్న తిరుపతి వస్తే సో ఇదైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎక్కకంట నడుతుంది అది మీదకి వస్తే. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. అండ్ కొత్తగా కనుక ఛానల్ ఎవరన్నా వచ్చి వీడియో కనుక చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.